ఈ మధ్య కూరగాయల మార్కెట్కు వెళ్తే ధరలు చూసి షాకవుతున్నాం కదా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఈ బిల్లులెందుకింత పెరిగిపోతున్నాయి? దీని వెనుకున్న అసలు కారణాలేంటో ఈరోజు వివరంగా చూద్దాం. నిజమే కదా. ఈ మధ్యకాలంలో మార్కెట్కి వెళ్లిన ప్రతిసారీ జేబుకు చిల్లు పడుతున్న ఫీలింగే వస్తోంది. ముఖ్యంగా కూరగాయలు కొంటుంటే అరే బడ్జెట్ మొత్తం తలక్రిందులైపోతుంది అనిపిస్తోంది. ఇంతకీ ఏంటి కారణం? ఎందుకిలా అవుతోంది? పరిస్థితి ఎంతలా మారిపోయిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. చూడండి, టమాటాలు కేవలం నెల రోజుల క్రితం కిలో 20 రూపాయలుండేది. కానీ ఇప్పుడు చాలా చోట్ల 60 రూపాయలు దాటిపోయింది. అంటే ఆలోచించండి, కేవలం కొన్ని వారాల్లోనే 3 రెట్లు పెరిగిపోయింది. ఇది ఒక్క టమాటా కదే కాదు, మార్కెట్లో చాలా కూరగాయల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. నిజమే, వినడానికి ఇవి కేవలం అంకెలే అనిపించొచ్చు. కానీ ఒక్కసారి ఆలోచిస్తే మధ్యతరగతి కుటుంబాల మీద ఈ చిన్న మార్పు ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో అర్థమవుతుంది. వాళ్ళ రోజువారీ ఖర్చులన్నీ తారుమారైపోతాయి. నెల బడ్జెట్ మొత్తం అదుపు తప్పుతుంది. సో మనం చూస్తున్నదేంటంటే ఒక రకమైన ప్రైస్ షాక్. సరే, సమస్యేంటో, దాని ప్రభావం ఎలా ఉందో మనకర్థమైంది. మరి దీని వెనకున్న అసలు కారణాలేంటో కొంచెం లోతుగా చూద్దామా? సరే, అసలు పాయింట్కొద్దాం. ఈ ధరలు ఉన్నట్టుండి ఎందుకు ఇలా పెరిగాయి అంటే, రైతు పొలం నుంచి మన చేతిలో ఉన్న సంచి వరకు ఈ ప్రయాణంలో అసలేం జరిగిందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడే ఉంది అసలు కథ. అంతా ఎలా మొదలైందంటే, బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. దానివల్ల ఏమైంది? మనం ఊహించని టైంలో భారీ వర్షాలు పడ్డాయి. ఆ దెబ్బకి పొలాల్లో ఉన్న పంటలన్నీ నాశనమయ్యాయి. సహజంగానే మార్కెట్కొచ్చే కూరగాయల రాక అమాంతం పడిపోయింది. మరి సప్లై తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి కదా, అదే జరిగింది. దీన్నే మనం సింపుల్గా సప్లై అండ్ డిమాండ్ అంటాం. ఇది చాలా బేసిక్ ఎకనామిక్స్. మార్కెట్లో ఒక వస్తువు రాక తగ్గిపోయి కాని దాన్ని కొనేవాళ్లు మాత్రం అంతే ఉంటే ఏమవుతుంది? దాని ధర పెరిగిపోతుంది. ఇప్పుడు మన కూరగాయల మార్కెట్లో జరుగుతున్నది కూడా అక్షరాల ఇదే. అయితే ఈ సమస్య ప్రభావం కేవలం కొనేవాళ్లపైనే అనుకుంటే పొరపాటే. ఇది ఒక అలలాగా సమాజంలో అందరిమీదా పడుతుంది, రైతు నుంచి సామాన్యుడి వరకు. ఇది నిజంగా అందరిపైనా పడుతున్న భారమే. మరి దెబ్బ ఎవరికి గట్టిగా తగులుతోంది? చూస్తే ఒకవైపేమో కష్టపడి పండించిన పంట కళ్లముందే నాశనమైపోయి రైతులు కుంగిపోతున్నారు. మరోవైపు నెల జీతంతో ఇల్లు గడపాల్సిన తల్లులు బడ్జెట్ను ఎలా సర్దుబాటు చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇక రోజువారీ కూలిపై బతికే పేద కుటుంబాల పరిస్థితైతే చెప్పక్కర్లేదు. కనీసం కూరగాయలు కూడా కొనలేని పరిస్థితి. అంటే ఈ భారం అందరిది. ఇప్పుడు ఈ తేడాను నెంబర్స్లో చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒక మామూలు ఫ్యామిలీకి గత నెలలో వారానికి కూరగాయల ఖర్చు సుమారుగా 240 రూపాయలయ్యేది. కానీ ఈ నెల అది ఏకంగా 450 రూపాయలకు చేరింది. అంటే దాదాపు డబలైపోయింది. ఆలోచించండి, వారానికి ఇంత తేడా వస్తే నెల మొత్తం మీద బడ్జెట్ ఎంత దెబ్బతింటుందో. సరే, సమస్య ఏంటో తెలిసింది, కారణాలు అర్థమయ్యాయి, ప్రభావం ఎలా ఉందో కూడా చూశాం. మరిప్పుడేం చేయాలి? ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మన చేతుల్లో ఏమైనా ఉందా? ఏం చేయగలమో చూద్దాం. ధరలో మళ్లీ సాధారణ స్థితికొచ్చే వరకు మనం కొన్ని స్మార్ట్ టిప్స్ పాటించవచ్చు. అవేంటంటే, ఫస్ట్, ఆ సీజన్లో దొరికే కూరగాయలనే కొనడానికి ప్రయత్నించాలి. అలాగే వారానికి ఏం వండుకోవాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటే అనవసరమైన కొనుగోలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆహారాన్ని అస్సలు వేస్ట్ చేయకూడదు. వీలైతే దగ్గరలో ఉండే లోకల్ రైతుల దగ్గర కొంటే వాళ్లకి మంచిది, మనకు ఫ్రెష్గా దొరుకుతాయి. ఇవన్నీ మన బడ్జెట్ను కొంచెం కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. మార్కెట్ మళ్లీ మామూలు స్థితికి రావడానికి కొన్ని వారాలు పట్టొచ్చు. అప్పటిదాకా మనం చేసే ప్రతి చిన్న పొదుపు కూడా చాలా ముఖ్యం. సరే, ఈ ధరల పెరుగుదల వెనుక వాతావరణమే ప్రధాన కారణమని మనకు అర్థమైంది. కానీ ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్న ముందు నిలబెడుతోంది. ఇలాంటి వాతావరణ మార్పులు మన ఆహారపు అలవాట్లను, మన కంచంలో భోజనాన్ని శాశ్వతంగా మార్చేస్తాయా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.